హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు జాబ్ న్యూస్. ఈరోజైతే మనకి ఒక ఎక్సలెంట్ ఆపర్చునిటీ మనకి రావడం జరిగిందండి. అప్ కవర్ అనేటటువంటి కంపెనీ నుంచి 12th స్టాండర్డ్ పాస్ అయినటువంటి వాళ్ళు, ఎనీ డిగ్రీ చేసినటువంటి వాళ్ళు, ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా సరే ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. మనం ఇంటి దగ్గర నుంచి వర్క్ చేసుకోవడానికి ల్యాప్టాప్ కిట్ వాళ్ళే ఇస్తారు, కంపెనీ వాళ్ళే. మీరు ఒకసారి సెలెక్ట్ అయిన తర్వాత ఒక 1 మంత్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ల్యాప్టాప్ వర్క్ చేయడానికి వాళ్ళే ఇస్తారు, మన ఇంటికి పంపిస్తారనమాట. శాలరీ విషయం చూసుకున్నట్లయితే మనకి హై ప్యాకేజ్లో ఉందండి. వాళ్ళు చెప్పడం ఏంటంటే ఎక్స్పీరియన్స్ని బట్టి ఇస్తారనమాట. ఒకవేళ ఫ్రెష్ క్యాండిడేట్స్ అయితే అట్లీస్ట్ కంపెనీ ఇచ్చినటువంటి డీటెయిల్స్ ప్రకారం మనం చూసుకున్నట్లయితే ఒక 30,000 రూపీస్ వరకు కూడా మనకి స్టార్టింగ్లో ఇవ్వడానికి అవకాశం ఉంది. మరి ఈ కంపెనీకి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను చెక్ చేయడం జరిగింది. ఈ కంపెనీ ఏంటంటే మనకి చూసుకున్నట్లయితే 4.9 రేటింగ్తోనే మనం 100% ట్రస్ట్ చేయాల్సినటువంటి కంపెనీ అండి ఇది. ఇంకా ఈ కంపెనీ తాలూకా అఫీషియల్ వెబ్సైట్ మనం చూసుకున్నట్లయితే అప్ కవర్ అని చెప్పేసి, ఇది ఆస్ట్రేలియాకి చెందినటువంటి కంపెనీ అండి. దీని యొక్క హెడ్ ఆఫీస్ అనేది సిడ్నీలో ఉంటుంది. ఆస్ట్రేలియానే కాకుండా ఇంకా ఇండియా, బంగ్లాదేశ్, సింగపూర్, ఇంకా చాలా కంట్రీస్లో కూడా ఈ యొక్క ఆఫీసెస్ అని ఉన్నాయన్నమాట. మరి వీటికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఇక్కడ వాళ్ళు చెప్పింది ఏంటంటే 100% రిమోట్ సెటప్ మేమే ఇస్తాము అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారన్నమాట. విత్ ఫ్లెక్సిబిలిటీ వర్క్ ఫ్రమ్ ఎనీవేర్ ఇన్ ది వరల్డ్. అంటే వీళ్ళకి వరల్డ్ వైడ్గా చాలా బ్రాంచెస్ ఉన్నాయి కాబట్టి వరల్డ్ వైడ్గా ఎవరైనా సరే అప్లై చేసుకోవడానికి మంచి అవకాశం ఉంది. 100% రిమోట్ సెటప్ మేమే ఇస్తామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారన్నమాట. ఇక్కడ మన శాలరీ విషయం నేను మీకు చెప్పినట్టుగా 8 నుంచి 12 lakh పెర్ యానం బేస్డ్ ఆన్ ఎక్స్పీరియన్స్ అండ్ పర్ఫార్మెన్స్ అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. సో మనం ఫ్రెష్ క్యాండిడేట్స్ కాబట్టి మనకి అట్లీస్ట్ వెళ్ళలేదనగా స్టార్టింగ్ 8 అంటే మనకి 60,000 పైన వస్తుందన్నమాట. సో ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళకి, మనం ఫ్రెష్ క్యాండిడేట్స్ కాబట్టి అట్లీస్ట్ 30,000, అందులో హాఫ్ వేసుకున్నా సరే 30,000 మినిమంగా స్టార్టింగ్ ఇవ్వటం జరుగుతుంది. సో మరి వీటికి సంబంధించినటువంటి ఎంటైర్ డీటెయిల్స్, ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు కూడాను వీడియో చూడడానికి ప్రయత్నించేయండి. స్కిప్ చేసినట్లయితే మళ్ళీ మీకు అర్థం కాదు. సో ఎండ్ వరకు చూడండి. వీటికి సంబంధించినటువంటి ఎంటైర్ లింక్స్ అన్నీ కూడాను, అప్లై చేసుకున్నటువంటి లింకు, ఈ కంపెనీ తాలూకు అఫీషియల్ సైట్ లింకు అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ తెలుగు జాబ్ న్యూస్. ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం వల్ల మీరు మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని పొందగలరు. అప్కవర్ యొక్క అఫీషియల్ పేజ్లో మనం ఇక్కడ చూస్తున్నాం, ఇన్సూరెన్స్ ప్రొడక్ట్ స్పెషలిస్ట్ అనేటటువంటి ఈ జాబ్ రోల్ అనేది మనకి ఇండియాలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవడానికి మనకి ఈ నోటిఫికేషన్ అనేది రావడం జరిగిందనమాట. ఇక్కడ అప్లై నవ్ అని చెప్పేసి కనిపిస్తుంది. దీనిపైన క్లిక్ చేసి ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది నేను చూపిస్తాను. అప్లై ప్రాసెస్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. సో ఆ ప్రాసెస్ అనేది మనం ఈ డీటెయిల్స్ అన్నీ చూసిన తర్వాత ఎండ్ ఆఫ్ ది వీడియోలో మనం ఒకసారి డిస్కస్ చేద్దాం అనమాట. సో ఈ అప్కవర్ కంపెనీ అనేటువంటిది ఆస్ట్రేలియాకి చెందినటువంటి ఫాస్టెస్ట్ ఇన్సూరెన్స్ ఫర్ ది స్మాల్ బిజినెస్ అనేటువంటి కంపెనీ అనమాట. హెడ్ క్వార్టరు సిడ్నీలో ఉందన్నమాట. సో ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి ఈ యొక్క కంపెనీ, సిడ్నీలో ఉన్నటువంటి ఈ కంపెనీ ఫాస్టెస్ట్ ఇన్సూరెన్స్కి సంబంధించినటువంటి కంపెనీ అనమాట. సో మెయిన్గా మనం చేయాల్సినటువంటి వర్క్ ఏంటంటే, ఇప్పుడు జనరల్గా ఇన్సూరెన్స్ అంటే మనకి లైఫ్ ఇన్సూరెన్స్ గురించి మనకు బాగా తెలుసు. అదేవిధంగా ఇదివరకు మనం డిటో అనేటటువంటి కంపెనీ నుంచి మనకి ఇన్సూరెన్స్ అడ్వైజర్ అనేటువంటి జాబ్ రావడం జరిగింది. ఇంకా చాలా రకాలైనటువంటి ఇన్సూరెన్స్ మనం గురించి వినే ఉంటాము. అయితే వీళ్ళు ఇచ్చేటటువంటి ఇన్సూరెన్స్ దేనికి సంబంధించింది అంటే, ఇప్పుడు ఎవరైతే మనం చిన్న చిన్న బిజినెస్లు స్టార్ట్ చేస్తూ ఉంటారో, స్టార్టప్స్ స్టార్ట్ చేస్తూ ఉంటారో, అదేవిధంగా కొంతమంది ఇండివిజువల్ కాంట్రాక్టర్స్ ఉంటారు, వాళ్ళు చిన్న చిన్న షాపులన్నీ పెట్టుకుంటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి వీళ్ళు ఇన్సూరెన్స్ చేస్తూ ఉంటారనమాట. వాళ్ళ నుంచి మనకి కాల్స్ వస్తాయి, ఇన్బౌండ్ కాల్స్ అనమాట. ఇక్కడ వాళ్ళు చెప్పింది అదే అనమాట. ఇక్కడ మనకి జాబ్, మనం చేయాల్సినటువంటి జాబ్ రోల్స్లు ఏదైతే మనకి ఇన్బౌండ్ కాల్స్ వస్తాయో ఆ కాల్స్ని మనం అటెండ్ చేసి వాళ్ళతో మనం మాట్లాడాల్సి ఉంటుందన్నమాట. మెయిన్గా చేయాల్సినటువంటి వర్క్ అది. సో ఎవరైతే, ఇప్పుడు నేను మీకు చెప్పింది అర్థమైందని చెప్పేసి అనుకుంటాను. చిన్న చిన్న స్మాల్ బిజినెస్ చేసేటువంటి వాళ్ళకి, ఆర్ యూ ఏ స్మాల్ బిజినెస్, ఏ స్టార్టప్ ఆర్ యాన్ ఇండిపెండెంట్ కాంట్రాక్టర్ అంటే మీకు అర్థమైంది కదా. సో ఎవరైతే చిన్న చిన్న బిజినెస్లో స్టార్ట్ చేస్తుంటారో,
అదేవిధంగా చిన్న స్టార్టప్స్ చిన్న చిన్న కంపెనీలు పెడుతూ ఉంటారు. ఇండివిజువల్ కాంట్రాక్ట్ అంటే మీరు ఓన్గా మీరు ఏదైనా సరే బిజినెస్ స్టార్ట్ చేయటము. సో ఈ విధంగా ఎవరైతే ఉంటారో, అంతేకాకుండా మనకి ఎలైడ్ హెల్త్ ప్రొఫెషనల్స్ ఇన్సూరెన్స్ అంటే మన ఓన్గా హెల్త్కి సంబంధించినటువంటి ఇన్సూరెన్సే కాకుండా ఈ విధమైనటువంటి ప్రొఫెషనల్ ఇన్సూరెన్స్ బిజినెస్కి సంబంధించినవి కూడాను ఈ కంపెనీ వాళ్ళు చేస్తూ ఉంటారనమాట. వాటికి సంబంధించినటువంటి కస్టమర్స్ మనకి కాల్ చేసినప్పుడు మనం చక్కగా ఇంగ్లీష్లో వాళ్ళు చెప్పింది అర్థం చేసుకొని మనం వాళ్ళకి సమాధానం ఇవ్వగలిగితే సరిపోతుందన్నమాట. సో ముందుకుండా మనకి ట్రైనింగ్ ఇస్తారు కాబట్టి మనం ఏ విధమైనటువంటి భయపడాల్సినటువంటి అవసరం లేదు. మొదటిగా మనం అప్లై చేసిన తర్వాత వాళ్ళు అడిగినటువంటి క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేస్తే సరిపోతుంది. సో సింపుల్గా ఉంటుందండి. సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ప్రయత్నించేయండి. వచ్చినటువంటి ప్రతి ఆఫర్ని కూడా యూటిలైజ్ చేసుకోండి. వచ్చినటువంటి మీకు ఎలిజిబుల్ ఉన్నటువంటి ప్రతి జాబ్ కూడా అప్లై చేయడానికి ప్రయత్నం చేయండి. అదేవిధంగా మీ సర్కిల్లో ఉన్న ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ ఈ క్వాలిఫికేషన్తో ఇంటి దగ్గర ఉండి వర్క్ చేసుకోవడానికి కంపెనీ వాళ్ళే ల్యాప్టాప్ ఇస్తారు కాబట్టి ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నా సరే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక డీటెయిల్స్ కనుక మనం చూసుకున్నట్లయితే కంపెనీ వాళ్ళే మనకి ట్రైనింగ్ ఇస్తారు కాబట్టి ప్రాబ్లం అయితే ఏమీ లేదు. ఇక డీటెయిల్స్ చూడండి, 100% రిమోట్ సెటప్ వాళ్ళే ఇస్తారు. ఫ్లెక్సిబుల్ వర్క్ ఫ్రమ్ ఎనీవేర్ అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగిందండి. ఆపర్చునిటీ టు స్కేల్ అప్ లీడ్ టీమ్స్. సో ఇంకా మనలాగే వర్క్ చేసుకునే వాళ్ళు టీం కూడా ఉంటారు. మనం ఇంటి దగ్గర నుంచి వర్క్ చేస్తాం కాబట్టి ఆ టీంతో కూడా మనం కాంటాక్ట్ అయి ఉంటాం అనమాట. సో సిటీసీ మనం చూసుకున్నట్లయితే 8 నుంచి 12 lakh బేస్డ్ ఆన్ ది ఎక్స్పీరియన్స్ అండ్ పర్ఫార్మెన్స్ అని చెప్పేసి చెప్పారు. సో వాళ్ళు ఇచ్చింది మనం చూసుకున్న ఫ్రెషర్ క్యాండిడేట్ కాబట్టి అట్లీస్ట్ 30,000 అయినా సరే మనం ఎక్స్పెక్టేషన్స్ చేయొచ్చు అనమాట. రిక్వైర్మెంట్ మనం చూసుకున్నట్లయితే ప్రతి కంపెనీ కూడాను చెప్పేది ఏంటంటే ఇంగ్లీష్ కమ్యూనికేషన్ చక్కగా వచ్చి ఉండాలండి. వ్రాయటం కానీ వెర్బల్ కమ్యూనికేషన్ కానీ చక్కగా వచ్చి ఉండాలని చెప్పేసి వీళ్ళు అడగటం జరిగిందనమాట. అదేవిధంగా కంప్యూటర్ గురించి నాలెడ్జ్ తెలిసి ఉండాలి అని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగిందండి. ఎబిలిటీ టు కమ్యూనికేట్ ప్రెజెంట్ ది ఇన్ఫ్లుయెన్స్ యూజింగ్ ది ఫ్యాక్ట్స్ అండ్ డేటా ఇన్ఫర్మేషన్ ఎట్ ది హ్యాండ్. సో కంపెనీకి సంబంధించినటువంటి ప్రోడక్ట్ గురించి మనకి ట్రైనింగ్ ఇస్తారు కాబట్టి ఆ ప్రోడక్ట్ గురించి మనం కస్టమర్కి ఎబిలిటీగా చక్కగా మనం ఎక్స్ప్లెనేషన్ చేసి వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో క్లియర్గా అర్థమైంది కదా మీకు. సో ఈ కంపెనీకి సంబంధించినటువంటి ఇంకా మన ఇండియాలోనే కాకుండా ఇంకా చాలా రకాలైనటువంటి కంట్రీస్లో కూడా ఈ యొక్క అప్కవర్ కంపెనీ అనేది ఉన్నదన్నమాట. ఎక్కడెక్కడ ఉన్నది ఏంటని చెప్పేసి మనం ఒకసారి కనుక చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఇండియా, ఆస్ట్రేలియా అంటే సిడ్నీలో ఉంది, గ్రేస్లో ఉంది, బంగ్లాదేశ్, స్పెయిన్, సింగపూర్, నైజీరియా, ఇటలీ, పాకిస్తాన్. సో ఈ విధమైనటువంటి కంట్రీస్లో ఈ యొక్క కంపెనీ అనేది ఎస్టాబ్లిష్ను చేసి ఉన్నారనమాట. ఇంకా బెస్ట్ థింగ్ ఏంటంటే వీళ్ళు చెప్పేది ఏంటంటే ఏజ్తో సంబంధం లేదు, డిజేబిలిటీ ఉన్నా సరే అప్లై చేసుకోవచ్చు. ఏ క్యాస్ట్కి చెందినటువంటి వాళ్ళైనా ఏ కంట్రీకి చెందినటువంటి వాళ్ళైనా సరే ఈ యొక్క జాబ్కి అప్లై చేసుకోవచ్చు. మేము అందరినీ కూడాను ఈక్వల్గానే చూస్తాము అని చెప్పేసి వీఆర్ అండ్ వెల్కమ్ టు ది అప్లికేషన్స్ ఆల్ రిగార్డ్లెస్. ఏజ్కి సంబంధం లేదు, డిజేబిలిటీ ఉన్నా సరే, సెక్షువల్ ఓరియంటేషన్ అంటే అది ఇప్పుడు థర్డ్ జెండర్ ఉంటారు కదా వాళ్ళైనా సరే, ఏ రీజియన్కి చెందినటువంటి వాళ్ళు, ఏ నేషనాలిటీకి చెందినటువంటి వాళ్ళు ఎవరైనా సరే మేము యాక్సెప్ట్ చేస్తాము అని చెప్పేసి వీళ్ళు క్లియర్గా చెప్పడం జరిగింది. కాబట్టి ఎటువంటి డౌట్స్ కూడా పెట్టుకోకుండా తప్పకుండా అప్లై చేయండి. సపోర్ట్ టు వర్క్ ఎనీవేర్ టు ది వరల్డ్ అండ్ ఎంప్లాయీ షేర్స్ ఫర్ ది ఎక్స్ప్లెనేషన్ పర్ఫార్మెన్స్. సో మీరు చక్కగా పర్ఫార్మెన్స్ చేస్తే చాలు, మేము చక్కగా మీకు సపోర్ట్ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. మార్కెట్ లీడింగ్ శాలరీస్. సో మార్కెట్లో కంపారిజన్ చేసుకుంటే మీకు ఎక్కువ శాలరీ అనేది మేము ప్రొవైడ్ చేస్తాము అని చెప్పేసి వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక ఇంటర్వ్యూ ప్రాసెస్ కనుక మనం చూసుకున్నట్లయితే ఇది 4 రౌండ్స్లో ఉంటుందండి. ఫస్ట్ ఏంటంటే మీరు అప్లికేషన్ పంపించిన తర్వాత వాళ్ళు ఫోన్ చేసి మీతో మాట్లాడతారు. ఫోన్ స్క్రీనింగ్ రౌండ్ అంటే మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడాను ఫోన్లో అడగటం జరుగుతుందన్నమాట. అది కంప్లీట్ అయిన తర్వాత ఈ యొక్క అప్కవర్ ప్రొడక్ట్ స్పెషలిస్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మీకు ఫోన్ చేసి నెక్స్ట్ రౌండ్ అనేది మీకు ఫోన్లో మాట్లాడడం జరుగుతుంది. ఆ తర్వాత బిహేవియరల్ రౌండ్ అంటే మీరు మాట్లాడేటటువంటి తీరు ఏ విధంగా ఉంది అని చెక్ చేస్తారనమాట.
కోఫౌండర్ ఎవరైతే ఉన్నారో ఆ కోఫౌండరు మీకు ఫోన్ చేసి మాట్లాడతారనమాట. ఫస్ట్ అండ్ సెకండ్ బిహేవియరల్ రౌండ్లో ఉంటాయన్నమాట. ఈ విధంగా ఇంటర్వ్యూ ప్రాసెస్ అనేది ఉంటుందన్నమాట. ఈ రౌండ్స్ అని మీరు ఎప్పుడైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళు మీకు జాబ్లోకి తీసుకోవడం జరుగుతుంది. ఫ్రెండ్స్, చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు, బట్ అప్లై చేస్తున్నారు, కానీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అనేది మర్చిపోతున్నారు. దయచేసి మన వీడియోస్ మన ఛానల్లో ఉన్నటువంటి చూడండి. అన్నీ కూడాను మోర్ దెన్ 95% నేను ఎటువంటి ఫీ లేకుండా ఇంటి దగ్గర ఉండే వర్క్ చేసుకునేటువంటి వీడియోస్ అనేది నేను డిఫరెంట్ సైట్స్లో సెట్ చేసి నేను ఈ యొక్క వీడియోస్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో నా యొక్క కష్టాన్ని మీరు గుర్తించి మన ఛానల్ని మీరు సపోర్ట్ చేయండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. ఎక్కువ మందికి షేర్ చేయడం వల్ల జాబ్ లేక ఇబ్బంది పడే వాళ్ళకి రీచ్ అవుతుందని నా యొక్క ఒపీనియను. మీరు తప్పకుండా సపోర్ట్ చేస్తారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. మీకు ఈ జాబ్కి సంబంధించి ఇంకేమన్నా సరే డౌట్ ఉన్నట్లయితే నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయగలరు. ఇప్పుడు మనం అప్లై ప్రాసెస్ అనేది చూద్దామండి. ఇక్కడ అప్లై అని ఉంది, దానిపైన క్లిక్ చేసి ఎట్లయితే ఈ పోస్ట్ అనేది మనకి లింక్డ్ఇన్లో పోస్ట్ అవడం జరిగిందనమాట. మీకు ఇదివరకు చాలాసార్లు చెప్పాను, లింక్డ్ఇన్ ప్రొఫైల్ కనుక మీకు లేకపోయినట్లయితే జీమెయిల్తోనే లింక్డ్ఇన్ ప్రొఫైల్ క్రియేట్ చేసుకోండి. ఈ విధంగా మీరు క్లిక్ చేసిన తర్వాత లింక్డ్ఇన్ ప్రొఫైల్కి సంబంధించి క్రియేట్ చేసుకోపోయినట్లయితే ఇక్కడ ఈ విధంగా వస్తుంది. మీ యొక్క ఫస్ట్ నేము, లాస్ట్ నేము, ఈమెయిల్ అడ్రస్ అని చెప్పేసి అడుగుతుంది. వచ్చిన తర్వాత అగ్రీ టు జాయిన్ అని చెప్పేసి అడుగుతుంది. దానిపైన క్లిక్ చేసి అగ్రీ టు జాయిన్ అని క్లిక్ చేసిన తర్వాత మీకు లింక్డ్ఇన్ ప్రొఫైల్ అనేది మీకు క్రియేట్ అవ్వడం జరుగుతుందన్నమాట. ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఇక్కడ వీళ్ళు అడుగుతారనమాట. లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఫస్ట్ క్రియేట్ చేసుకునేటప్పుడు వాళ్ళు ఏదైతే క్వశ్చన్స్ అడుగుతారో ఆ క్వశ్చన్స్ మనం ఇక్కడ వెరిఫై అని చెప్పేసి ఉంటుంది. దానిపైన క్లిక్ చేసి ఇక్కడ లెట్స్ డూ ది క్విక్ సెక్యూరిటీ చెక్ అని చెప్పేసి ఉంటుంది. పిక్ ది ఇమేజ్ దట్ ఈజ్ కరెక్ట్ వే అప్, ఏది కరెక్ట్గా ఉందని చెప్పేసి వీళ్ళు అడుగుతున్నారనమాట. మనం ఏదో ఒకటి క్లిక్ చేద్దాము. క్లిక్ చేసి చూద్దాము ఒకసారి. నెక్స్ట్ ఇదే విధంగా సెక్యూరిటీ క్వశ్చన్ రావడం జరుగుతుందన్నమాట. వచ్చిన తర్వాత లింక్డ్ఇన్ ప్రొఫైల్ మనకి క్రియేట్ అవుతుంది. క్రియేట్ అయిన తర్వాత ఇక్కడ మనకి మీ యొక్క కంట్రీ, మన కంట్రీ అదే డిస్టిక్ ఏదో వస్తుంది. వచ్చిన తర్వాత ఇంకా మోస్ట్ రీసెంట్ జాబ్ టైటిల్ ఐఎమ్ అ స్టూడెంటా, లేకపోతే ఇంకా జాబ్ టైటిల్ ఏదంటే ఏదైనా సరే ఫ్రీలాన్సర్ అని చెప్పేసి ఇస్తే సరిపోతుంది అనమాట. ఫ్రీలాన్సర్ అని చెప్పేసి ఇచ్చేసండి. మనకి ప్రొఫైల్ క్రియేట్ అయిన తర్వాత మళ్ళీ మనం మార్చుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఏం లేదు. ఎంప్లాయీ టైపు పార్ట్ టైం అని చెప్పేసి ఇచ్చేసేయండి. మోస్ట్ రీసెంట్ కంపెనీ అంటే ఏదో ఒకటి ఇచ్చేసేయండి. మీకు ఏ కంపెనీ అంటే ఏదో ఒకటి ఇచ్చేసేయండి, సరిపోతుంది. ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేసినట్లయితే మనకి ప్రొఫైల్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఐఎమ్ యాక్టివ్లీ లుకింగ్ ఫర్ ఏ న్యూ జాబ్. ఓకే, యాక్టివ్లీ మనం న్యూ జాబ్ టైటిల్ అంటే మనం ఫ్రీలాన్సర్ అని చెప్పేసి ఇచ్చేసండి. జాబ్ లొకేషన్ అని చెప్పేసి అంటే ఇండియా అని చెప్పేసి, లేదంటే రిమోట్ ఇండియా అని చెప్పేసి ఇచ్చేసండి, సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మళ్ళీ నెక్స్ట్ మనం క్లిక్ చేసినట్లయితే మళ్ళీ నెక్స్ట్ మనం క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ అని క్లిక్ చేయండి. ఈ విధంగా క్లిక్ చేసుకుంటూ పోయినట్లయితే మనకి ఈ లింక్డ్ఇన్ ప్రొఫైల్ అనేది క్రియేట్ అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా క్రియేట్ అయిన తర్వాత మనం అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటివరకు లింక్డ్ఇన్ ప్రొఫైల్ చాలామందికి క్రియేట్ చేసి ఉన్నారో లేదో తెలియదు నాకు. ఒకవేళ క్రియేట్ చేసుకోకపోయినట్లయితే నేను ఇప్పుడు చూపించిన విధంగా మీరు ఈ విధంగా క్రియేట్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. ఆ తర్వాత మీరు ఈజీగా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇక్కడ అప్డేట్ ప్రొఫైల్ అని కనిపిస్తుంది. మీకు ఆ ప్రొఫైల్ అనేది అప్డేట్ ప్రొఫైల్ మీద క్లిక్ చేసి మీరు ఇంకా అప్డేట్ చేసుకోవచ్చు. మీకు డీటెయిల్స్ అన్నీ కూడా ఇంకా ఇవ్వాల్సిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చి మీరు అప్లై చేసుకుంటే సరిపోతుందన్నమాట. సో మనం ఈ విధంగా క్లిక్ చేసాం కదా. క్లిక్ చేసిన తర్వాత మనకి లింక్డ్ఇన్లో ప్రొఫైల్ మనకి క్రియేట్ అయిపోయింది. మళ్ళీ మనం వెనక్కి వచ్చి ఒకసారి అప్లై అని చెప్పేసి మనం క్లిక్ చేసిన తర్వాత మనం ప్రొఫైల్ క్రియేట్ చేసాం కాబట్టి మనకి ఇక్కడ జాబ్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా లింక్డ్ఇన్లో కనిపిస్తాయి. ఇక్కడ మనకి ఈజీ అప్లై అని చెప్పేసి కనిపిస్తుంది అనమాట. దీనిపైన క్లిక్ చేద్దాము. క్లిక్ చేసిన తర్వాత మనం ఇప్పుడు ఏదైతే ప్రొఫైల్ మనం క్రియేట్ చేసామో వాటికి సంబంధించిన డీటెయిల్స్ అడుగుతుంది అనమాట. డీటెయిల్స్ అడిగినట్లయితే మనకి ఇక్కడ మన యొక్క ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ అడుగుతుంది. ఏదో ఒక ఫోన్ నెంబర్, మీరు వర్కింగ్లో ఉన్నటువంటి ఫోన్ నెంబరు ఇచ్చేసండి. ఫోన్ నెంబర్ ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ అని మనం క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్కి రీడైరెక్ట్ అవుతుందన్నమాట. ఇక్కడ నెక్స్ట్ పేజ్ క్రియేట్ అయితే మీ యొక్క అప్డేట్ రెజ్యూమ్ అడుగుతుందన్నమాట. మీ యొక్క రెజ్యూమ్ రెడీ చేసి పెట్టుకోండి. రెజ్యూమ్ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఈ విధంగా క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ అనేవి వస్తుంది. నెక్స్ట్ అని క్లిక్ చేసిన తర్వాత సెలెక్ట్ ఆప్షన్స్ అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ ప్రొఫెషనల్ అని చెప్పేసి పెట్టేసండి. హౌ మెనీ ఇయర్స్ ఇన్సూరెన్స్ ఎక్స్పీరియన్స్ అంటే మనకి లేదు కాబట్టి 0 అని పెట్టేసండి. రివ్యూ అప్లికేషన్ అంటే ఇప్పటివరకు మనం ఫిల్ చేసిన అన్ని కూడా ఒకసారి చూసుకుంటాము. ఇంకేదైనా ఎడిట్ చేయాలనుకుంటే ఎడిట్ చేస్తాము, లేదంటే అవసరం లేదు. సబ్మిట్ అప్లికేషన్ అని చెప్పేసి మనం క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా మనకు ఒక పాపప్ రావడం జరుగుతుంది. యువర్ అప్లికేషన్ వాజ్ సెండ్ టు అప్ కవర్ కంపెనీకి మనం వెళ్ళిపోయినట్టుగా మనకి ఈ విధంగా పాపప్ రావడం జరుగుతుంది అనమాట. సో
ఈ విధంగా మీరు లింక్డ్ఇన్ ప్రొఫైలు జీమెయిల్తో క్రియేట్ చేసుకుని ఆ తర్వాత అప్లై నౌ మీద క్లిక్ చేసి ఆ విధంగా అప్లై చేసుకోండి అనమాట. అప్లికేషన్ అనేది ఫార్వర్డ్ అవుతుంది. సో మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే అది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయగలరు. మరొక మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఆల్ ది బెస్ట్.